జై దుర్గా భవాని, జై హిందూ పరిషత్. నా పేరు రంగబాబు. నేను బీసీ సంఘం జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. ఒక అగ్ర కులానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే ల్యాండ్ గ్రాబర్ పక్కా 420 గాడు. ఈడు చేసే అక్రమాలు అన్నీ ఇన్ని కావండి. కొంతకాలం జోగు రమేష్ దగ్గర కొంతకాలం ఉండి ఆడు చేసే అక్రమాలు పెడన కాన్స్టిట్యున్సీలో ప్రతి కార్యకర్తకి ప్రతి వ్యక్తికి కూడా తెలుసు. అలాగే భీమవరంలో ఆడు చేసే అక్రమాలన్నీ కూడా భీమవరంలో కూడా తెలుసు. ఎన్ని రకాలుగా కబ్జాలు చేశాడు, ఎన్ని రకాలుగా వ్యవస్థను వాడుకున్నాడు, ఎన్ని రకాలుగా జనాలను ఇబ్బంది పెట్టాడండి. అది ఇప్పుడు రెవెన్యూ ఫేసీలో సెక్రటరియట్లో రెవెన్యూ మినిస్టర్ గారికి తెలియకుండా ఆయన పిఏ నాగేశ్వరరావు గారిని పట్టుకుని ఈ శ్రీనివాస్ రెడ్డి అనే ల్యాండ్ గ్రాబరు, రౌడీ షీటర్ ఏలూరు సత్యనారాయణ, ఇతనికి 307 సెక్షన్ 307లో రాజమండ్రి 110BSలో ఇతనిపై రౌడీ షీట్ ఉంది. అతనిపై 307లో సుమారు 11 సంవత్సరాల శిక్ష పడింది రాజమండ్రి సబ్ జైల్లో. జైలు చేశాడు అతనికి. స్టిల్ ఇప్పటికి 18 కేసులు అతనిపై కోర్టు కేసులు నమోదు పెండింగ్లో ఉన్నాయి. ఇటువంటి వాళ్ళకి ఈ ల్యాండ్ గ్రాబర్కి అందరికి కూడా ఈ రెవెన్యూ మినిస్టర్ గారి పిఏ మినిస్టర్ గారికి తెలియకుండా జరుగుతున్నాయండి. అన్నీ కూడా మినిస్టర్ గారికి మేము అతి త్వరలో రేపల్లిలో మేము మా కుటుంబ సభ్యులంతా సుమారు 50 మంది బీసీ నాయకులంతా కూడా వెళ్ళి అనగానే సత్యప్రసాద్ గారిని కలవడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాం. ఇప్పుడు అనగానే సత్యప్రసాద్ గారి పిఏ నాగేశ్వరరావు గారు ఇతను ఈ ల్యాండ్ గ్రాబర్లందరికీ సపోర్ట్ చేస్తూ డబ్బులు తీసుకుని వీళ్ళ దగ్గర చాలా ఇల్లీగల్గా పట్టాదార పాస్బుక్లు అడంగలన్నీ మా పేర్లు ఉండగా కూడా మా భూముల్ని మాకు తెలియకుండా రిజిస్ట్రేషన్ ఏం చేస్తున్నాడంటే పేర్లు అడంగల పేర్లు మరి చేస్తున్నాడు. ఇటువంటి కరప్షన్ను పిఎల్ని పెట్టుకుని అనగానే సత్యప్రసాద్ గారికి ఒక రకంగా చాలా మంచి పేరు ఉంది. ఆయన చాలా మంచి నాయకుడు. ఆయనకు వాటా ఆయన రేపల్లిలో వైఎస్ఆర్సీపీ గాలిలో కూడా ఆయన గెలిచాడంటే ఆయన మంచితనమే ఆయన గెలిపించింది. అటువంటిది ఒక మంచి నాయకుడు వెనకాల ఇటువంటి కరప్షన్ ఆఫీసర్లో ఈ నాగేశ్వరరావు గారిని కరప్షన్ ఆఫీసర్లు ఉండడం చాలా బాధాకరం. దయచేసి మినిస్టర్ గారు రెవెన్యూ మినిస్టర్ గారికి నేను సవ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. ఒకసారి నాగేశ్వరరావు గారి గురించి క్షుణ్ణంగా మీరు ఆరా తీయండి. అన్నీ అతను చేసే అక్రమాలు బయటకు వస్తాయి. ఈ ల్యాండ్ గ్రాబర్ అయిన శ్రీనివాస్ రెడ్డికి ఈ రౌడీ షీట్లకి సపోర్ట్గా ఉంటూ మా భూముల్ని చాలా ఘోరంగా చాలా అన్యాయంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నాడండి. సబరస్టులకి ఫోన్ చేసి మరి బెదిరిస్తున్నాడు. తమను కలవడానికి మా ఫ్యామిలీ మా కుటుంబ సభ్యులు సుమారు 30 మంది వచ్చాం. మిమ్మల్ని కలవలేకుండా చేస్తున్నాం. అలాగే రేపల్లిలో అతి త్వరలో ఈ నాగేశ్వర గారిపై ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మాకు జరుగుతున్న అన్యాయాలపై ఆయన చేస్తున్న అక్రమ రిజిస్ట్రేషన్పై ఓ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మేము వీరిపై ఏలూరు సత్యనారాయణ వీరిపై జిల్లా కోర్టులో దావా నెగ్గి ఉన్నాం. మాకు కోర్టు వారు ఆర్డర్ ఫేవర్గా ఇచ్చారు. పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నాం. ఇప్పుడు ఈ ల్యాండ్ గ్రాబర్ అందరూ కలిపి ఈ నాగేశ్వరరావు గారిని పట్టుకుని డబ్బులు ఎర్ర చూపి సెక్రటరీలో డబ్బులు తీసుకోవట్లేదు, బయట తీసుకున్నాడు అతను. వీళ్ళందరూ ఒక టీమ్గా తయారీ నాగేశ్వర గారిని పట్టుకుని
ఈ భూ కబ్జాకి పావులు కలుపుతున్నారు. ఏ క్షణం ఎప్పుడు రిజిస్ట్రేషన్ అవుతుందో తెలీదో. ఈ డాక్యుమెంట్ అయిన తెల్లారి నా కుటుంబంతో సహా వచ్చి నేను మినిస్టర్ గారిని కలిసి, అలాగే నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలిసి మేము మా బాధలను చెప్పుకుని అక్కడే సెక్రటరీ ముందే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందండి. ఒక కరప్షన్ అధికారి వల్ల, ఒక కరప్షన్ పిఏ వల్ల మా జీవితాలు మీకు కోల్పోయే పరిస్థితి వస్తుంది. నిజాలు తెలుసుకోండి, వాస్తవాలు గమనించండి. ఆస్తులన్నీ కూడా చాలా దుర్మార్గంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఈ నాగేశ్వరరావు గారు. వీరిపై అతి తీవ్రంగా ఫైట్ చేస్తున్నాం. మా ప్రాణాలకు సైతం అర్పిస్తున్నాం. చచ్చిపోయినా పర్లేదు, మేము ఆ తాత సంపాదించిన ఆస్తిని సెంటు భూమి కూడా పట్టుకెళ్ళాము. ఇందులో నాగేశ్వరరావు గారికి వాటా ఉండటం గమనార్హం. నా భూమిని అకమరేషన్లు చేసి అతనికి వాటా అంటండి. ఇది ఎంతవరకు ధర్మం? ఒకసారి మినిస్టర్ గారు దయచేసి మీరు ఆలోచించి ఒకసారి ఎంక్వైరీ చేసి తగిన నిర్ణయం తీసుకోవాలని మేము ఒక బీసీ జిల్లా నాయకుడిగా, ఒక బీసీ సంఘం తరపున నా ఇబ్బందులు, నా బాధలను కూడా మీకు తెలియపరుస్తున్నాను. మీరు కూడా ఒక బీసీ కులస్తులే. దయచేసి ఈ రెడ్లు, నేను వ్యక్తిగతంగా నేను అందరిని అనట్లేదు, ఇటువంటి ల్యాండ్ గ్రాబర్ అయిన శ్రీనివాస్ రెడ్డి చాలా కరప్షన్ చేస్తున్నాడు. అతని గురించి ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి. మా ఆస్తుల్ని చాలా అన్యాయకాంతంగా దోచేయడానికి చూస్తున్నారు. ఇటువంటి నాగేశ్వరరావు గారిని వాడుకుని దొంగ దస్తావేజులు పుట్టించి ఈ దస్తావేజులో డబల్ రిజిస్ట్రేషన్ చేసి మా భూములు దోచేయడానికి చూస్తున్నాడు. దయచేసి ప్లీజ్ ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేస్తారని మీకు కోరి ప్రార్థిస్తున్నాం. మా ఇబ్బంది, మా బాధ అర్థం చేసుకోండి ప్లీజ్.